హాయ్ ఫ్రెండ్స్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంది మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయినారు కదా. ఇంకా నేను ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు. నేనైతే 3వ శనివారం పూజ అయితే ఫినిష్ అయితే అయింది. ఎలా చేసుకున్నాం చూడండి. 7 శనివారం వ్రతంలో 3 శనివారాలు అయితే సుత్తనే అయిపోయిందనమాట. ఫస్ట్ శనివారం అయితే పిండి దీపాలు పెట్టలే. 2వ శనివారం కూడా అయితే నేను పిండి దీపాలు పెట్టలే. ఇంకా 3వ శనివారం అయితే పెట్టిన. ఓన్లీ 3 దీపాల కోసం అయితే నేనైతే బియ్యపిండి అయితే తీసుకొచ్చుకున్నా. ఉందనమాట, కిలో అయితే తీసుకొచ్చుకున్నా. బియ్యపిండి అయితే 3 దీపాల కోసం అయితే కొంచెం కలుపుకున్నాను అనమాట. అలానే ఉత్త బియ్యపిండే కలిపి అయితే అసలు పెట్టకూడదంట. కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్త బియ్యపిండే పెడతారు. ఇంకా నేనైతే ఈ బియ్యపిండిలో ఒక అరటిపండు, అట్లానే కొంచెం బెల్లం కాబట్టి ఎట్లయినా వాటర్ వేసి కలపాలి కాబట్టి అదే బెల్లం వాటర్ అయితే కొంచెం అలా నానిద్ది కదా. అందుకోసం అయితే నేను 2 ముక్కలు అయితే గింతంతా కట్ చేసుకొని ఇట్లా ఒక సలివిడి ముద్ద లెక్క అయితే వేసుకోవాలన్నమాట. అరటిపండు కూడా వేసుకోవాలా. మళ్ళీ దీపాలను మనం అయితే అక్కడిక్కడ వేసే అయితే కాదు. ఈ దీపాలను ఏం చేయాలో వీడియో అయితే ఇన్వర్ట్కి అయితే చూడండి. దీపరాజం చేసుకుంటాం, కానీ ఆ దీపాలను ఏం చేయాలనేది కూడా ఉంటుంది. కొంతమంది అయితే చెత్తలు వేస్తారు, అస్సలు చెత్తలు వేయొద్దు. లాస్ట్కి అయితే చెప్తా చూడండి. నేను కూడా ఏం చేసిండో కూడా మీకు కూడా అయితే చూపిస్తా. మొత్తానికి అయితే పిండి అయితే కలుపుకున్నాను అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే అయిందో. అయితే మినిమం 1 గంట అయితే ఆరాలా. తర్వాత ఇంకొక గంట తర్వాత ఏమో మళ్ళీ ప్రమిదలు చేసినాక ప్రమిదలు కూడా ఆరిపోవాలా. ఇంతలోనే పిండి అయితే నానిద్ది అనేసి ఇంతలోనే బియ్యం అయితే కడుగుతున్నా. ఏంది గింతసటి బియ్యం కనుక్కుతున్నా అంటారు. ఈ రోజైతే ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. చూడని ఇడ్లీ పని కూడా ఈరోజే పెట్టుకున్నా. షింక్ ఇంత ఖాళీ ఉంది కదా, ఇంకా ఇడ్లీ అన్నీ అయిపోతే ఇంకా షింక్ అయితే నిండిపోతుంది. ఫస్ట్ అయితే మళ్ళీ రామ్ అయితే పనికి వెళ్తాడు కాబట్టి ఇంకోసం అయితే దెబ్బ అయితే అన్నం అయితే వండుతున్న. బియ్యం కడిగి ఎసరు పోసుకొని గ్యాస్ అయితే ముట్టించేస్తున్నా. ఇంతలోనే అన్నం అయ్యి ఇటు పక్క ఇడ్లీలు అయ్యేకల్లా నేను మళ్ళీ పూజ కాడ కొంచెం అవన్నీ చేంజ్ చేసుకుందాం. అట్లానే నిన్న చేద్దామంటే శుక్రవారం అనేసి అయితే ఏం చేయలేదు. శుక్రవారం మంగళవారం అయితే దేవుడు అన్నీ అయితే ఇట్లా తోడిచినట్టు అయితే చేయకూడదు. ఇంకా నిన్న చేద్దాం అనుకున్న మర్చిపోయాను అనమాట. అందుకోసం అయితే ఈరోజే మొత్తం చేసుకుంటున్నా. 2 వారాలకు ఒకసారి అట్లా క్లాత్ అయితే మారుతుంది. ఎందుకంటే ఊదుకడ్డీలదంతా అది పడిద్ది కదా, అదంతా పడిద్ది. పూలు ఉంటాయి, అవన్నీ పడతాయి కదా. మంచిగా చెత్త అనిపించదు. నీట్గా ఉండాలంటే ఇంకా మనం క్లాత్ చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఇన్వైట్కి అయితే చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది నేనేం చేస్తున్నా, నేను ఎలా చేస్తున్నా. ఇల్లు ఏమైనా తప్పులు ఉంటే మట్టి కామెంట్ అయితే పెట్టండి, ఇది కరెక్టా కాదా అనేసి అయితే. ఇంతలో ఇడ్లీ కూడా అయితే పెడుతున్నాను అనమాట. ఆమె 2 వారాల నుంచి ఇడ్లీని కలవరిస్తుంది. కొనుక్కొచ్చి పెట్టే బదులు ఇంక వండితే ఫ్రెష్గా అందరూ అయితే తింటారు అనేసి అయితే ఇంకా నేను ఈరోజు అయితే ఇడ్లీ కూడా అయితే చేస్తున్నా. అట్లనే ఈరోజు నేను ఉల్లిగడ్డ ఎల్లిపాయ కూడా తిన్నాం కదా, ఇంకేం వంటలు చేసేది ఉండదు. ఇంకా చట్నీ చేస్తే అయిపోతుంది అనేసి అయితే ఇంక ఇడ్లీ అయితే పెట్టిన. ఇంకా రామ్ అయితే పండుమిరపకాయల పచ్చడి అయితే వేసుకొని అయితే పనికి అయితే వెళ్ళిపోయిండు. 2 వారాల పూజ ఎందుకు చేయాలా, అసలు ఎందుకు చేయాలా, ఏంటి చేయాలా, దాని ప్రాసెస్ ఏందని కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇట్లా స్టేజ్ లెక్క కాకుండా కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడియోలో చూసి ఆ పూజ ఎందుకు చేయాలా, ఎట్లా చేయాలా, అసలు దేనికి అది కారణం అని అంటారు. నేనైతే వీడియోలో పెడతా చూడండి అన్న చెప్పిన. మళ్ళీ వీడియోలు కూడా అయితే వాళ్ళ కోసమే ఉంటా ప్రత్యేకంగా. ఇంకో ఇట్లుండే అనమాట. ఈరోజైతే మళ్ళీ ఎట్లా తీస్తున్నా చూడండి. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, కానీ నేను ఎంత పొద్దున్నో లేవాలనుకుంటా. అనుకున్నాను రోజు అస్సలకైతే లేవను, ఉల్లాం కాదు. నేను అటు ఇటు చేసి పిండి అవన్నీ కలుపుకునే కల్లా రామ్ అయితే హెల్ప్ చేస్తాడు అనమాట నాకు ఇంట్లో. ఇంక అంతలోకి ఇక్కడ చూడండి ఇడ్లీ పెట్టినాయి కదా. ఇంకా ఇడ్లీకి ఇక్కడ చట్నీకి అయితే ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్తే మొత్తం అయితే ఈరోజు చట్నీ రామే చేసిండు, ఇడ్లీ తీసిండు. ఇంకా నేనేమి యువతల పక్క ఇంకా పిండి నానాలి కదా, పిండి అయితే ముద్దలు లెక్క ప్రమిదల లెక్క చేసి అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టిన, చైర్ పెట్టి ఇంతలోనే కూర్చొని నేను తులసాకైతే మొత్తం అయితే మాలైతే కట్టుకుంటున్నా. వెంకటేశ్వర్ల స్వామికి ఏది అవసరం లేదంట, తులసాకు ఒక్కటి ఉన్న పూజకి ఎక్కితే నిమ్మలం అంట. 7 వారాలు కూడా ప్రత్యేకంగా తులసాకైతే కంపల్సరీ ఉండాలి. నేను ఫస్ట్ వారం చేయొద్దునా అన్నట్టుగా చేసిన. ఎందుకో అట్లా అనిపించింది, చేసేసిన అనమాట. పూజ అయితే ఎందుకు చేస్తున్నా అనేసి అయితే ఇంకా చెప్పుడైతే మర్చిపోయినా. నేనైతే ఒక కోరిక అయితే కోరిన, మరి అది కావాలనేసి అయితే నేను గట్టిగా అయితే వెంకటేశ్వర స్వామికి అయితే 7 వారాల వ్రతం అయితే చెయ్యాలని అయితే అనుకున్నాను అనమాట. నాకే అనిపించింది, అందుకే చెయ్యాలనుకొని అయితే మొత్తం అయితే ఏమేమి సామాన్ కావాలో అన్నీ అయితే శుక్రవారం తీసుకొచ్చుకుంటా. ఫస్ట్ శనివారం అయితే నేను ఈవినింగ్ చేసుకున్నా, మార్నింగ్ అయితే చేయలేదు. పనికి పోయిచ్చినాక ఎందుకో అట్లా చేయాలనిపించింది, చేసేసుకున్నా. 2వ వారం అయితే మార్నింగ్ చేసిన, ఈవినింగ్ చేసిన. ఈ 3వ వారం అయితే ఇంకా మంచిగా చేసుకున్నా. వారానికి మనకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకు కూడా ఇంకెట్లా చేయాలి, ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది అనేసి అయితే మనకు కూడా అనిపిస్తుంది.
మందిరం అనేది ఏంటంటే కిరాయిలలో వ్రతం చేసుకోవచ్చా అని. ఇంకా డబ్బులు కట్టినంతసేపు ఆడున్నా మన ఇల్లే అనుకోవాలా. కిరాయి ఇంట్లో మన ఇంట్లో అనేసి అయితే ఏమి ఉండదు. మన ఇంట్లో చేయాలంటే ఇంక 7 వారాలు నేను ఊరికి పోయి రావాలా. మొత్తానికైతే నేను తులసిమాల అయితే మొత్తం అయితే కట్టుకున్నా. వెంకటేశ్వర స్వామికి అయితే వేసిన. అట్లనే పూలదండ కూడా వేసుకున్నా. అరటిపండ్లు తీసుకొచ్చుకున్నాం. డజన్ అరటిపండ్లు తీసుకొచ్చుకున్నాం. కానీ 7 అరటిపండ్లు అయితే పెడతా. పిల్లలు మేమే తింటాం. మళ్ళీ నెయ్యితోటి అయితే కంపల్సరీగా నూనెతోనైతే చేయొద్దు ఈ దీపాలు. నెయ్యితోటే వెలిగియాల. 3 దీపాలు అయితే చేసుకున్నా. ఇవి కూడా అయితే ఆరిపోయినాయి. ఆరిపోయినాకైతే నామం పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఆరిపోక ముందుకే మనం ఇది ఏమంటారు పిండి దీపం పెట్టినాము. తొందరగా ఆత్రంగా పెట్టినాము. ఇంత కొంచెం దీపం పెట్టినాక ఇట్లా ముద్ద లెక్క అయిపోయింది అనమాట. ఒక్క దగ్గరకు వస్తుంది. అసలు దీపం ఇట్లా గట్టిగా అయితే ఉండదు. మంచిగా గట్టిగా ఆరిపోయినాక మనం నెయ్యి పోసుకొని ఒత్తులు వేసుకొని నానబెట్టుకొని కొంచెం సేపు ఉండి దీపం అయితే వెలిగించుకోవాలి. పొద్దున ప్రసాదం కోసం అయితే నేను ఏం చేయలేదు. ఇంకా ఆవు పాలు ఉంటే ఆవు పాలు అయితే గ్లాసులు పోసిన. అట్లనే పానకంలో ఒక తులసాకు ఆవు పాలల్లో మనం ఏ ప్రసాదం పెట్టినా తులసాకు అయితే కంపల్సరీ వేయాలంట. మనం చేసేదానికి వెనకైనా ముందైనా తులసాకు అయితే ఏదున్నా వెళ్ళిపోయిద్ది అని అంటారు. అందుకోసం అయితే తులసాకు అయితే వేయాల. ఇంకా నా పూజ అయితే ఫినిష్ అయింది. ఇలా అయితే పూజ చేసుకున్నా. ఎట్లుందో కామెంట్ అయితే పెట్టాను. ఇంక ఎంతలో అమ్మ వచ్చింది. అమ్మకు గుడి ఇల్లు పెట్టిన, పిల్లలకు గుడి ఇల్లు పెట్టినా తినేసిరు. ఇంకా నేను మార్నింగ్ అయితే పనికి అయితే వెళ్ళొచ్చిన. మళ్ళీ ఇదైతే ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే దద్దోజనం అయితే పెడుతున్న దేవుడి ప్రసాదం కోసం. మొత్తానికి చెప్పుడు ఇంకా ప్రమిదలు ఏం చేయాలని చెప్పిన కదా. ప్రమిదలు అయితే కొంచెమే కాలిద్ది. ఆ కాలిన కాడైతే తీసి ఒక గుడికి పోయి ఎక్కడైనా కొంచెం పెట్టి ఆ ఒత్తిని ఆ ప్రమిద కాలింది అయితే ఒక కాడ పెట్టి ఉన్నది సలివిడే కాబట్టి ఆ సలివిడిని అయితే ఆవుకైతే పెట్టాలా. లేదా మనం ఎమ్మటే ఒక మధ్యాహ్నం కల్లా తీసుకుంటే మనం కూడా కొంచెం తినొచ్చు. మనం కొంతమంది అంత తినరు కాబట్టి ఒక ప్రమిద అంత తినేసి 2 ప్రమిదలు అంతా ఆవుకైతే పెట్టాలా. ఇంకా మనం వారానికి వారం ప్రమిదలు అయితే పెరుగుతుంటే వచ్చే వారం 4వ వారం 4 ప్రమిదలు అయితే పెరుగుతాయి కాబట్టి ప్రస్తుతం ఈ వారానికి అయితే 3 ప్రమిదలు కాబట్టి నేనైతే గుడికి వెళ్ళి ఆవులకైతే పెట్టి వచ్చిన. వేస్ట్గా అయితే చెత్తలు అయితే అస్సలు వేయొద్దు. ప్రత్యేకంగా ఆవులకు పెట్టాలా. సరే ఆవులు లేవు మనం తినలేవు అనుకుంటే వాటిని అయితే వాటర్లో అయితే నానబెట్టి నీళ్ళు అయినాక చెట్లలో అయితే పోసుకోవాలంట. నాకు కూడా ఇది వేరే వాళ్ళు చెప్పారు. నా సొంతంగా అయితే తెలిసిందైతే కాదు. ఇది ఓన్ ఒపీనియన్ కాకుండా తెలియనప్పుడు తెలుసుకొని చేసుకుంటే మనకు కూడా మంచిది. దేవుడితో ఆటలు కాదు. ఇంకా అసలుకే వెంకటేశ్వర స్వామితో అయితే అస్సలు ఆటలే కాదు. ఇంకా నేను శనివారం వ్రతం చేసిన రోజులైతే ఉల్లిగడ్డ ఎల్లిపాయ చెప్పులు లేకుండా అయితే ఉండాలనుకున్నా. ఇంకా శనివారం మేమైతే ఉల్లిగడ్డ వండం, ఎల్లిపాయ కూడా వేయం. అట్లనే చెప్పులు కూడా వేసుకున్నాం. మొత్తానికైతే 3 వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి. దోజనం అయితే కలిపిన. ఇంకా ఈవినింగ్ అందరు తిన్నిక కూడా ఇదే. ఇంకా కూర అయితే ఏం చేయలేదు. ఇంకా అందరు తినడానికి కూడా ప్రసాదం ఇదే తిన్నికి. నిన్న మనం తమలపాకు పెట్టి దీపం పెడతాం కాబట్టి తమలపాకు కూడా అయితే తీసుకెళ్ళాలి. తమలపాకు కూడా అయితే నేనైతే ఆవుకైతే పెడుతున్నా. చూడండి ఎట్లా తింటున్నాయో. అట్లా ఆవులకు పెట్టుకుంటే అయితే మంచిది. అట్లనే ప్రసాదానికి పెట్టినవి కూడా సాయంత్రం ప్రసాదానికి పెట్టిన ఆవులకైతే పెట్టినాం.